నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. టెక్నాలజీ రోజుకో అద్భుతం చేస్తుంది. తాజాగా ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ కొత్త ఏఐ టూల్ లాంచ్ చేసింది. ఇది ఏంటంటే మన ఇమేజెస్ను అప్లోడ్ చేస్తే గిబ్లీ స్టైల్ ఇమేజెస్గా మారుస్తుంది, యానిమేటెడ్ ఇమేజెస్గా. సోషల్ మీడియాలో ఇది మామూలు ట్రెండింగ్ కాదు. దీని ప్రతి ఒక్కరంటే చాలామంది తమ ఫ్యామిలీ ఇమేజెస్, పర్సనల్ ఇమేజెస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నారు. వాటిని యానిమేటెడ్ ఇమేజెస్గా, గిబ్లీ స్టైల్ ఇమేజెస్గా మార్చుకుంటున్నారు. ఇది వెరీ 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 వైరల్ అవుతోంది. వెరీ వెరీ గ్రేట్ ఫన్, అనుమానం లేదు. ఎందుకంటే తమ ఇమేజ్, తమ నార్మల్ ఫోటో ఇంత వెరీ వెరీ అట్రాక్టివ్ యానిమేటెడ్ పిక్చర్గా మారుతున్న దాన్ని చూసి ప్రజలు అసలు కేరింతలు కొడుతున్నారు. సోషల్ మీడియాలో ఇది ఒక పెద్ద ఫినామినన్ అయింది. కానీ చాలామంది మర్చిపోతున్నది ఏంటంటే ప్రైవసీ కన్సర్న్. మనందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎనీ ఏఐ మోడల్, అది ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏఐ మోడల్స్ ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు. అంటే ఒక లార్జ్ డేటా బేస్ పైన ఆ మోడల్స్ ట్రైన్ అవుతాయి. మీరు చాట్ జీపీటీ ప్రైవసీ పాలసీ చూడండి, ఏం చెప్తుంది? మనము అప్లోడ్ చేసేటువంటి డేటాను వారు కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేయడమే కాదు, వాటిని ప్రాసెస్ చేస్తారు. ఆ డేటాను తమ ఏఐ మోడల్స్ ట్రైనింగ్కు వాడుకుంటారు. అంటే మీరు వాలంటరీగా మీ డేటా, అది ఇట్ కెన్ బి ఎనీ డేటా, మీ ఇమేజెస్ కూడా ఒక డేటానే. ఆ డేటాను మీరు అప్లోడ్ చేసినప్పుడు ఒకసారి మీరు వాలంటరీగా గిబ్లీ స్టైల్ ఇమేజ్గా మార్చుకోవడానికి, జపనీస్ స్టూడియో గిబ్లీ స్టైల్ ఇమేజ్గా మార్చుకోవటానికి మీరు అప్లోడ్ చేయొచ్చు. కానీ ఒక్కసారి మీ ఇమేజెస్ మీరు అప్లోడ్ చేశాక ఇట్ బికమ్స్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ఓపెన్ ఏఐ. వారు దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తారో ఎవరూ చెప్పలేము. ఆ ఇమేజెస్ను మ్యానిపులేట్ చేయొచ్చు, ఆ ఇమేజెస్ను ఈవెన్ అమ్ముకోవచ్చు కూడా. సో దే హ్యావ్ ది ఆ టోటల్ కంట్రోల్ ఉంటుంది. సాధారణంగా ఈ ఏఐ మోడల్స్ ఏవి కూడా తాము ఏ డేటా పైన ట్రైన్ చేస్తాయి, ఏ విధంగా ట్రైన్ చేస్తాయి అన్నది ట్రాన్స్పరెంట్గా ఉండడం లేదు. అందువల్ల ఒకసారి మీరు మీ డేటాను అప్లోడ్ చేస్తే ఆ డేటా, అది కూడా మీ ఫేషియల్ రికగ్నిషన్ డేటా, అది మీ ఫేషియల్ రికగ్నిషన్ అప్లోడ్ అయితే ఈ డేటాను ఏ రకంగానైనా మానిపులేట్ చేయబడచ్చు. ఆఖరికి అది డార్క్ వెబ్ లాంటి ప్రమాదకరమైన చోటికి కూడా వెళ్ళవచ్చు. ఇదే ఇమేజెస్ను మరో రకంగా ఇది రూపాంతరము చెంది మనకు భవిష్యత్తులో వ్యక్తిగత గోప్యతను కూడా దెబ్బతీయవచ్చు. ఇప్పటికే చాలామంది భయపడుతున్న సమస్య ఏంటంటే ఏఐ ఒకసారి మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు మన డేటా ఇస్తే అది ఏ రకంగా మిస్యూజ్ అవుతుందో తెలియదు. మీకు గుర్తుండే ఉంటుంది, నేను కొన్ని నెలల క్రితం నా ఛానల్లోనే ఈ ఏఐ వార్తలు కూడా పెట్టడం మొదలుపెట్టాను. ఏ యాంకర్తో, ఏ యాంకర్ చదివే వార్తల్ని నా దాంట్లో కూడా కొన్ని వార్తలను అప్లోడ్ చేశాను. సో ఒక వార్తను నేను రాసిన ఏ యాంకర్తో చదివించాను. అది ఏంటంటే నా ఉద్దేశం, వార్త ఏ యాంకర్ ద్వారా చదివిస్తాను, విశ్లేషణ నేను చేస్తానని. కానీ మై సన్ హూ ఇస్ వర్కింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాషన్ మీ, వాడిచ్చిన కాషన్ ఏంది, మై చిల్డ్రన్, బోత్ మై సన్ అండ్ డాటర్ ఇచ్చిన కాషన్ ఏంటి అంటే, ఇవాళ నీ ఇమేజ్నే వాడుకొని నీవు చెప్పినట్లుగా, నీవు చెప్పని దానిని నీ ఇమేజ్నే వాడుకొని మార్ఫింగ్ చేసి నీవే మాట్లాడినట్టు క్రియేట్ చేస్తే ఇప్పుడైతే ప్రేక్షకులు నమ్మరు, వ్యూవర్స్ నమ్మరు. ఎందుకంటే నీవెన్నడూ ఏఐ ఉపయోగించి నీ ఛానల్లో పెట్టలేదు కనుక నమ్మరు. ఒక్కసారి నీవు ఏఐని వాడి నీ ఛానల్లో నీవు కంటెంట్ అప్లోడ్ చేస్తే రేపు ఎవడో మార్ఫింగ్ చేసి నీవు అనని మాటల్ని అన్నట్లుగా నీ వీడియోని వాడి చేస్తే అప్పుడు నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఏఐని ఉపయోగించే వాయిస్ క్లోనింగ్ కూడా చేయొచ్చు, నాలాగే మాట్లాడినట్టు కూడా తయారు చేయొచ్చు, మిమిక్రీలు అవసరం లేదు. సో నేను అనని మాటను అన్నట్టుగా ఏఐని ఉపయోగించి చూపెట్టే ప్రమాదం ఉంది.
నేను ఆల్రెడీ ఏఐని యూజ్ చేస్తూ కంటెంట్ ఇస్తున్నాను కనుక జనం నమ్మే ప్రమాదం కూడా ఉంటుంది అని నన్ను అప్రమత్తం చేశారు. అప్రమత్తం చేశాక ఈ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఛానల్లో మాత్రం ఏ బేస్డ్ కంటెంట్ పెట్టడం మానేశాను. సో దాన్ని ఇంకేదైనా మోర్ సైబర్ సెక్యూరిటీ ఫీచర్స్ వచ్చాక ఆలోచించుదాంలే అని. నేను ఎందుకు ఇదంతా చెప్తానంటే దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ప్రైవసీ కన్సర్న్, నా వ్యక్తిగత అనుభవం చెప్పాను. సో మీరు ఇప్పుడు గిబ్లీ స్టైల్ ఇమేజ్గా మార్చుకోవడానికి మీ అపురూపమైన, చాలా వ్యక్తిగతమైన, మీకు మాత్రమే ప్రత్యేకమైన, మీరు ఎవరిని షేర్ చేసుకోదలుచుకొని కేవలం మీ క్లోజ్ సర్క్యూట్లోనే షేర్ చేయదలుచుకున్న ఇమేజెస్ను కూడా మీరు ఇచ్చేస్తున్నారు. దాని ప్రభావం ఎలా ఉంటుంది, ఈ ఇమేజెస్ ఎలా మ్యానిపులేట్ అవుతాయి, ఎలా అమ్ముకోబడతాయి, అందులో మీ చిల్డ్రన్ ఇమేజెస్ కూడా ఇస్తున్నారు. ఇవి ఏ రకంగా ఉంటాయి అన్నది ఎవరము చెప్పలేము. ఎందుకంటే దట్ ఈస్ హౌ ద ఏఐ మోడల్స్ బిహేవ్. మనం ఇచ్చిన డేటానే వారు ట్రైనింగ్కి వాడుకుంటారు. ట్రైనింగ్కే కాదు, గతంలో అనేక రకాల క్రయ విక్రయాలు ఈ డేటాను అమ్ముకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నేను ఇదేదో అన్ఫౌండెడ్ ఫియర్స్ కాదు, గత ఎక్స్పీరియన్స్ చూస్తే మనకే అర్థమవుతుంది. ఇలా మన డేటా ప్రైవసీని వయలేట్ చేస్తూ కంపెనీలు చేసేటువంటి మిస్యూజ్కి అనేక ఉదాహరణలు ఉన్నాయి. నేనేమీ ఆరోపించడం లేదు ఓపెన్ ఏఐ చేస్తుంది అని. బట్ ఈ ఫియర్స్ ఆర్ నాట్ వితౌట్ రీజన్. దీనికి ఒక ప్రాతిపదిక ఉంది. లాస్ట్ ఇయర్ అమెరికన్ స్టార్టప్ ClearView.ai అనే కంపెనీని డచ్ వాచ్ డాగ్ రెగ్యులేటరు $33 మిలియన్ ఫైన్ విధించింది. ఎందుకంటే ఈ కంపెనీ మన అనుమతి ఏది లేకుండా సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న లక్షలాది మంది ప్రజల ఇమేజెస్ను తీసుకొని వాటిని కంపైల్ చేసి ఒక డేటాబేస్లో వాటిని అమ్మింది అన్నది ఆరోపణ. అలాగే మరో ఆస్ట్రేలియన్ కంపెనీ అవుట్ ఆఫ్ బాక్స్ 10 లక్షల మంది ఫేషియల్ ఇమేజెస్, డ్రైవింగ్ లైసెన్సెస్, అడ్రసెస్ వీటన్నిటినీ సేకరించింది. ఆ అవుట్ ఆఫ్ బాక్స్ సేకరించినటువంటి డేటాబేస్ బ్రీచ్ అయి అందులోకి వెళ్ళి డేటాను దొంగిలించారు. మనందరూ తెలుసు ఈ హ్యాకింగ్ ద్వారా రకరకాల పద్ధతుల ద్వారా మన డేటాను దొంగిలిస్తారు. అందువల్ల ఒక్కసారి మీరు ఆన్లైన్లో మన డేటా పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించాలి. ఈ డేటాను ఎవరైనా వాడుకునే ప్రమాదం అయితే ఉంది, వాడుకునే అవకాశం ఉంది అని చెప్పి మీరు ఆన్లైన్ వాడకూడదని అనడం లేదు. బట్ యూ షుడ్ బి కాన్షియస్ ఆఫ్ ద ప్రైవసీ కన్సర్న్స్. అంటే మన వ్యక్తిగత గోప్యత అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మన డేటాను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా నేను షేర్ చేస్తాను ప్రైవేట్ ఇమేజెస్ అంటే ఆ ప్రైవేట్ ఇమేజెస్ రేపు ఏ రకంగా వాడతారో మార్ఫింగ్ చేసి అనే ప్రమాదం కూడా పొంచి ఉంది అనటానికి ఈ 2 ఉదాహరణలు. మీకు అమెరికన్ కంపెనీ ClearView.ai, ఆస్ట్రేలియన్ కంపెనీ అవుట్ ఆఫ్ బాక్స్ అనుభవాలే మనకు సాక్ష్యం. ఇలా డేటా ప్రైవసీ కన్సర్న్స్ వ్యక్తమైన 3వ ఉదాహరణ ప్రఖ్యాత కంపెనీ 23andMe. ఈ పేరు వినుంటారు. జెనెటిక్ టెస్టింగ్ సర్వీస్ ఆఫర్ చేస్తున్న కంపెనీ ఇది. 23 క్రోమోజోమ్స్ జీవకణంలో ఉంటాయి కనుక ఆ పేరు వచ్చింది 23andMe అని. ఇదేంటంటే మన శాంపుల్స్ తీసుకొని మన జెనెటిక్ డేటాను ఎనలైజ్ చేసి పెడుతుంది. మన DNA ఇన్ఫర్మేషను, మనం ఏ రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్కు ససెప్టిబుల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం ఉంది, ఆ రకంగా మన హెల్త్ హిస్టరీని, మన DNA ఇన్ఫర్మేషన్ను, మన జెనెటిక్ డేటాను క్యాప్చర్ చేస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీ దగ్గర 15 మిలియన్ పీపుల్ డేటా ఉందని, అంటే 1,50,00,000 మంది డేటా ఉంది. ఇప్పుడు ఈ కంపెనీ అమ్మకానికి పెట్టారు. సో కొనేవాడు ఏం చేస్తాడో ఈ డేటాతో భయపడి జనము తెగబడి తమ పర్సనల్ డేటాను డిలీట్ చేయడం మొదలుపెట్టారు. దాంతో ఆ సైటే క్రాష్ అయిపోయింది. సో ఇలా 23andMe అనుభవం. ఇలా ఇప్పుడు యాపిల్ కూడా తన హెల్త్ యాప్ను రీవ్యాంప్ చేస్తుంది. అంటే మన కొలెస్ట్రాల్ డేటాను, మన కొలెస్ట్రాల్, బ్లడ్ ఆక్సిజన్, ఇలా మన హార్ట్ రేట్ ఇవన్నీ అది మానిటర్ చేస్తూ మనకు హెల్త్ అలర్ట్స్ ఇస్తుంది. ఈ టెక్నాలజీ ఉపయోగపడదని అనడం లేదు, డెఫినెట్గా వండర్ఫుల్ యూజెస్ ఉంటాయి. కానీ ఎనీ టెక్నాలజీ ఈజ్ ప్రోన్ టు బి మిస్యూజ్. పెద్ద పెద్ద కంపెనీస్ మనకు చెప్పకుండా ఈ డేటాతో వారు కమర్షియల్ యూజ్ చేస్తున్నారు. అలాగే కొన్ని సందర్భాల్లో మనకు చెప్పి కూడా చేస్తున్నారు, ఓపెన్గానే చెప్తున్నారు, కానీ ప్రజలు దాన్ని పెద్ద పట్టించుకోవడం లేదు. ప్రైవసీ కన్సర్న్స్.
అంటే ఇలా డేటాను మనం టెక్నాలజీకి ఇచ్చినప్పుడు మన డేటా అనేది మానిటర్ చేస్తుంది, అది మ్యానిపులేట్ చేస్తుంది, అది స్టోర్ చేస్తుంది, దాన్ని ప్రాసెస్ చేస్తుంది, దాన్ని అమ్ముకునే అవకాశం ఉంది ఆ డేటాను. ఎనీథింగ్ కెన్ బి డన్ విత్ ద టెక్నాలజీ. మార్ఫింగ్ చేయొచ్చు ఆ డేటాను. సో డేటా కెన్ బి యూజ్ ఆర్ మిస్యూజ్ డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద కంపెనీ. సో అందువల్ల ఇక్కడ ఇప్పుడు గిబ్లీ ఆర్ట్ జనరేటర్కు మీ పర్సనల్ ఇమేజెస్ ఇస్తే ఏమవుతుందని చాట్ జీపీటీని అడిగితే వాట్ విల్ హ్యాపెన్, ఈజ్ ఇట్ అడ్వైజబుల్, ఆర్ మీరు ఏదైనా రూపంలో అడగండి, షుడ్ పర్సనల్ ఇమేజెస్ బీ అప్లోడెడ్ టు చాట్ జీపీటీ గిబ్లీ ఆర్ట్ జనరేటర్ అని అడగండి. చాట్ జీపీటీ ఆన్సర్ చెప్పింది ఏంటంటే అవాయిడ్. మీ పర్సనల్ ఇంటిమేట్ ఇమేజెస్ను ఇవ్వడాన్ని అవాయిడ్ చేయడం మంచిది, అప్రమత్తంగా ఉండడం మంచిదని చాట్ జీపీటీ చెప్తోంది. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. సో అందువల్ల మీరు ఈ ప్రైవసీ పాలసీ చదివి ప్రైవసీ కన్సర్న్స్ అర్థం చేసుకొని స్టిల్ ఐ డోంట్ మైండ్ ట్రేడింగ్ యూజింగ్ టెక్నాలజీ అంటే అది తప్పలేదు. కానీ ఇప్పుడు వేలం వెర్రితో ఈ గిబ్లీ ఇమేజెస్ కొరకు జనం చేస్తున్న హడావుడి చూస్తుంటే అలాంటి ప్రైవసీ కన్సర్న్ అర్థం చేసుకుని చేస్తున్నట్టు కనిపించడం లేదు. ఎందుకంటే ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ ఫౌండర్ పిలిపించాడు, దిస్ ఇస్ క్రేజీ, ప్లీజ్ చిల్ అని చెప్పి, ఇది క్రాష్ అయిపోతుంది, అన్ని లక్షల మంది వాడేవరకు ఏకకాలంలో సో సైటే క్రాష్ అయిపోతుంది అని చెప్పి, ప్లీజ్ చిల్, ఇట్స్ క్రేజీ, ఇట్స్ ఇన్సేన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అందువల్ల టెక్నాలజీని యూజ్ చేసేటప్పుడు డోంట్ బీ క్రేజీ, బీ కాషియస్.